లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ త్రిష పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటిస్తూ సినిమాలో త్రిషను రేప్ చేసే సన్నివేశాలను నటించే అవకాశం వస్తే చాలా బాగుండు అని త్రిష పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం పెద్ద ఎత్తున వివాదంగా నిలిచింది. దీన్ని తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు తీవ్రంగా వ్యతిరేకించి సోషల్ మీడియా అయిన ట్విట్టర్ వేదికగా తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ వీలాంటి వారిని కఠినంగా శిక్షించాలనే విధంగా వచ్చే మీనింగ్తో ఒక రకమైన ట్వీట్ చేశారు. దీన్ని చూసిన మన్సూర్ అలీ ఖాన్ అనే నటుడు వీళ్ళని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి వీరిపై కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు ఇందులో ఎలాంటి తప్పిదాలు లేవని, ఇదివరకే మీరు ఇలాంటి తప్పుడు కామెంట్స్తో చేసిన వీడియోలు కేసులు పెట్టడం మీకు పరిపాటు అయిపోయిందని వారిని మన్సూర్ అలీ ఖాన్ని మందలిస్తూ ₹1,00,000 జరిమానా కట్టి ఈ కేసుని కొట్టివేయడం జరిగింది. దీంతో మన్సూర్ అలీ ఖాన్ కంగు తిన్నాడు. సో ఈ వార్త విన్న ఫ్యాన్స్, అంతేకాకుండా అటు తమిళ ఇటు తెలుగు ఫ్యాన్స్ అందరూ మన్సూర్ అలీ ఖాన్ పై తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మన్సూర్ అలీ ఖాన్ ను ట్యాగ్ చేస్తూ ఒకంత తెగ వైరల్ చేస్తున్నారు ఈ న్యూస్ను. ఈ విధంగా పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లపై ఇలాంటి అనవసరపు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు అంటూ తమ యొక్క వ్యాఖ్యలను తెలియజేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్లో పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.